जोहार इंदिरा गांधी, जोहार इंदिरा गांधी, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस सही, कांग्रेस सही, कांग्रेस सही, जोहार इंदिरा गांधी, जोहार। కేసుల్లో ఉన్నటువంటి 11 మంది వ్యక్తులు ఇప్పటికీ తిరుగుతున్నాం. మేమంతా టీఆర్ఎస్ ప్రభుత్వం వేధింపులకు గురయ్యి పార్లమెంట్ భవన అధ్యక్షుడు రంగారావు గారికి సత్కరిస్తున్న ప్రవీణ్ వేలే గారు సేవలతో ఇద్దరు ప్రోగ్రాం ఘనంగా దిగ్విజయంగా ముగించినటువంటి పట్టణ మండల కాంగ్రెస్ అధ్యక్షుల వారికి ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారి విగ్రహాన్ని తీసేస్తే ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని తీసి పక్కకు పెడితే దానిని ఈరోజు మన తమ్ముడు పట్టణాధ్యక్షుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొందరగా దాన్ని మనం ఆవిష్కరణ చేసుకోవాలి. ఎక్కడో మూలలో పెట్టడం కాదు. ఇందిరాగాంధీ గారిని అందరూ చూడాలి అని అంటే చెప్పిన వెంటనే దానిని పునరుద్ధరించి ఈరోజు అది మా అందరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారు ఇది అంటే ఇందిరాగాంధీ గారి మరి ఈనాటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. మనం అందరం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశాన్ని మరి అలీన దేశాలలో ఒక మహత్తరమైనటువంటి మహిళగా మహత్తరమైనటువంటి వ్యక్తిగా మనకి ఎన్నో ఈ భారతదేశానికి సేవలు అందించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరి విగ్రహావిష్కరణ చేసుకోవడం, అందరూ రావడం, మరి శ్రీమతి సోనియా గాంధీ గారి కోడలు ఇందిరాగాంధీ గారికి మరి ఎంతో ప్రీతిపాత్రురాలు. ఆవిడ కూడా భారతదేశానికి ఎనలేని సేవ చేస్తూ మరి ఇప్పటికి కూడా వాళ్ళు చేతనైనా చేతగాకుండా ఎన్నో కార్యక్రమాలు భారతదేశం అందిస్తూ ముందుకు పోతున్నారు. ఈ తరుణంలో మా రంగారావు గారు పట్టణ అధ్యక్షులు చెప్పిన వెంటనే దీనిని పురస్కరించి మరి అందరినీ పిలవమని చెప్పడం జరిగింది. ఇక్కడ పాత కొత్త అనేది లేకుండా అందరం కలిసి ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా దీని మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళన్నీ కూడా కేసులు ఎత్తేసే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదివేస్తున్నాను.